Friends, today's session we are going to discuss what are quantum numbers, explain the significance and various types of quantum numbers. So the structure of atom students, intermediate first year chemistry. So today's session I am going to discuss what are quantum numbers, explain the significance of various types of quantum numbers. సో ఇక్కడ మనం క్వాంటమ్ నెంబర్స్ అంటే చెప్పాలి. సో అలానే వేరియస్ టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ అంటే క్వాంటమ్ నెంబర్స్ 4 టైప్స్గా ఉంటాయి. వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. సో టుడే సెషన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ క్వాంటమ్ నెంబర్స్. సో ద సెట్ ఆఫ్ నెంబర్స్ యూజ్డ్ టు ప్రొవైడ్ కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ ఈస్ కాల్డ్ క్వాంటమ్ నెంబర్స్. ద సెట్ ఆఫ్ నెంబర్స్ quantum numbers. The set of numbers used the set of numbers used to provide complete description of electron, in an atom are called quantum numbers. సో మనకేంటంటే ఆర్బిట్ అంటే తెలుసు. ఆర్బిట్ అంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతాయని పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్లో డిస్కస్ చేశాం. సో ఈ ఎలక్ట్రాన్ ఎక్కడ ఏ పొజిషన్లో రివాల్వ్ అవుతుంది, అలా మనం డిఫరెంట్ ఆర్బిట్స్ అనేవి ఉంటాయి డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్తో. సో ఎలక్ట్రాన్ అనేది ఎక్కడ సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి క్వాంటమ్ నెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ద సెట్ ఆఫ్ నెంబర్స్ యూజ్డ్ టు ప్రొవైడ్ కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్. ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్ యొక్క డిస్క్రిప్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఎలక్ట్రాన్ అనేది యొక్క డిస్క్రిప్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్వాంటమ్ నెంబర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆర్ కాల్డ్ క్వాంటమ్ నెంబర్స్. దెర్ ఆర్ 4 types of quantum numbers. There are 4 types. ఈ 4 టైప్స్గా ఉంటాయి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, బ్రాకెట్లో స్మాల్ ఎన్గా రాస్తాం. సెకండ్ వన్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ దీనికి చాలా పేర్లు ఉన్నాయి స్టూడెంట్స్. సబ్సిడరీ క్వాంటమ్ నెంబర్ అంటాం. యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్, యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్, సబ్సిడరీ క్వాంటమ్ నెంబర్స్ అంటాం. సో దీన్ని ఎల్తో డినోట్ చేస్తాం. అలానే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, ఎం స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఫోర్త్ ది స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఫోర్త్ వన్ స్పిన్ quantum number.
ఎస్తో డినోట్ చేస్తాం. సో ఒకసారి రీకాల్ చేస్తున్నా. క్వాంటమ్ నెంబర్స్ అంటే యాటంలో ఉన్న ఎలక్ట్రాన్ యొక్క అడ్రస్ అనొచ్చు, కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనొచ్చు, లొకేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ లొకేషన్ని సో ఫైండ్ అవుట్ చేయడానికి ద సెట్ ఆఫ్ నెంబర్స్ యూజ్డ్ టు ప్రొవైడ్ కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ లేదంటే కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ an electron in an atom are called quantum numbers. There are 4 types: principal quantum number bracket lo small n, azimuthal quantum number bracket lo small l, magnetic quantum number small m, spin quantum number bracket lo small s anamata. Now I am going to discuss first quantum number, principal quantum number. Principal quantum number. First one I am going to discuss principal quantum number. Principal quantum number. So a principal quantum number is proposed by Niels Bohr. So it was proposed by it was proposed by Niels Bohr. It is denoted by letter. It is denoted by letter small n. Its values are 1, 2, 3, 4, so on, or K, L, M, N. So n values anamata 1, 2, 3, 4 are K, L, M, N. It indicates the energy of electron. It indicates the energy of electron. So దాన్ని En తో డినోట్ చేస్తాం. సో En energy of electron minus 13.6 by n square electron volt per atom. So అలానే the number of orbitals present in an orbit n square, the number of electrons so present in orbit, number of electrons కనుక్కోవడానికి 2n square అంటాం. నెంబర్ ఆఫ్ ఆర్బిట్లో ఉన్న ఆర్బిటాల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా n square, ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి 2n square. The number of orbitals present in an orbit is n square. The number of orbitals present in an orbit is n square. The number of electrons present in an orbit is 2n square. So అలానే significance, it gives the size and energy of the orbit. Significance it gives the size and energy of the orbit. ఆర్బిట్ యొక్క సైజు ఎనర్జీ ఇస్తుంది అనమాట. సో ఒకసారి రీకాల్ చేస్తున్నా. సో మన ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని సో ప్రపోజ్ చేసింది నీల్స్ బోర్. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్
It is denoted by letter small m. Its values are 1, 2, 3, 4 are KLMN. So it indicates the energy of the electron. En, energy of the electron ante En means energy of electron, minus 13.6 by n square electron volt per atom. So this is the formulas use chestam objective lo. So the number of orbitals present in an orbit is n square. The number of electrons present in an orbit is 2n square. అంటే ఇది ఆర్బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసిద్ది కాబట్టి ఆర్బిట్లో ఉన్న ఆర్బిటాల్స్ని సో మనం n స్క్వేర్తో డినోట్ చేస్తాం. సో ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి 2n స్క్వేర్ వాడతాం అన్నమాట. సో సిగ్నిఫికెన్స్, ఇట్ గివ్స్ ది సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సో నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ అన్ ఆర్బిట్లో సో మనం ఏ ఫార్ములా వాడుతున్నాం? n స్క్వేర్ వాడుతున్నాం. n స్క్వేర్. సపోజ్ n = 1 తీసుకున్నాం అనుకోండి. n = 1 తీసుకుంటే సో ఏమైంది స్టూడెంట్స్? 1 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఏంటి? ఆర్బిటాల్స్ వచ్చేసరికి s అనమాట. ఆర్బిటాల్స్ s. అలానే n = 2 తీసుకున్నాం. 2 తీసుకుంటే 2 స్క్వేర్ అంటే 4 అంటే సో 1 + 3 అనమాట. s ఆర్బిటాల్స్ p ఆర్బిటాల్స్. s ఆర్బిటాల్స్ 1, p ఆర్బిటాల్స్ 3గా ఉంటాయి. అలాగే n = 3 తీసుకున్నాం అనుకో. n = 3 స్క్వేర్ అంటే మొత్తం అన్ని 9 అంటే s p d అనమాట. sలో 2 సో pలో 3 d ఆర్బిటాల్స్ 5 అనమాట. s ఆర్బిటాల్స్ 2 అనమాట. స్పెరికల్గా ఉంటే p ఆర్బిటాల్స్ డంబల్ షేప్లో ఉంటాయి. సో d ఆర్బిటాల్స్ అనేవి డబుల్ డంబెల్లో ఉంటాయి. ఇలా కనుక్కుంటాం. అలానే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2n స్క్వేర్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2n స్క్వేర్. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. అలానే n = 4 కూడా చూసుకోవచ్చు. సో 16 అనమాట. SPDF అనమాట. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆర్బిట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి 2n స్క్వేర్. n = 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది స్టూడెంట్స్? సో 2 × 1 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? s ఆర్బిటాల్లో 2 ఉంటాయి అనమాట. s ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలా అనమాట 2 ఎలక్ట్రాన్స్. అలా n = 2 తీసుకున్నా. సో ఏమైతే 2 × 2 స్క్వేర్ అంటే ఎంత స్టూడెంట్స్? 4 × 2 = 8 అనమాట. 8 ఎలక్ట్రాన్స్ అంటే sలో 2 pలో 6 అనమాట. అంటే sలో 2 ఇది s ఆర్బిటాల్, sలో 2 pలో 6 అనమాట. p ఆర్బిటాల్స్ 3 ఉంటాయి. p ఆర్బిటాల్స్ 6 అనమాట. 6 ఆర్బిటాల్స్. sలో 2 pలో 6 dలో 10 అనమాట. ఎలక్ట్రాన్స్ అనమాట. ఇవి ఎలక్ట్రాన్స్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ s ఆర్బిటాల్లో 2, p ఆర్బిటాల్లో 6, d ఆర్బిటాల్లో 10. n = 3 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. 2 × 3 స్క్వేర్ అంటే 18 అనమాట. అంటే SPD. సో sలో 2, pలో 6, dలో 10 అనమాట. dలో 10 ఒక్కొక్క ఇవి 6 sలో 2, pలో 6, dలో 10. 5 × 2 = 10. ఇక్కడ 3 × 2 = 6 అనమాట. dలో 10. ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ azimuthal quantum. I am going to discuss azimuthal quantum number. Azimuthal quantum number. Azimuthal quantum number. Azimuthal quantum number. It was proposed by Sommerfeld.
It was proposed by Sommerfeld. It was proposed by Sommerfeld. It is denoted by letter L. It is denoted by letter small m. Its values are 0, 1, 2, 3, so on. Indicates, so on. It indicates. So values L is equal to 0 అయితే it indicates S comma P comma D F subshells. So its values, so L values ఎలా ఉంటాయి 0, 1, 2, 3, so on n minus 1, so on n minus 1, 0, 1, 2, 3, so on n minus 1, ఇలా n minus 1, so on n minus 1 కలిసిపోతుంది, so on n minus 1, 0 నుంచి n minus 1 వరకు ఉంటాయి L values. It indicates S comma P comma D and F subshells. The number of subshells in main shell is n. The number of subshells in main shell is small n. The number of subshells in main shell is n. అంటే n అనే మెయిన్ షెల్ లో నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇట్ సిగ్నిఫైస్ ద, అలానే ఇక్కడ మనకి యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఆర్బిటాల్స్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ L into L plus 1 by h by 2 pi. The angular momentum of orbitals, the angular momentum of an orbitals in a subshell is square root of L into L plus 1 h by 2 pi. L into L plus 1 h by 2 pi. అలానే significance. It signifies the shape of orbitals. Significance. It signifies the shape of orbitals. షేప్ ఆఫ్ ఆర్బిటాల్ని సిగ్నిఫై చేసింది. సార్ ఒకసారి రీకాల్ చేస్తున్నా. సో అజిముతల్ క్వాంటమ్ నెంబర్ డినోటెడ్ బై లెటర్ ఎల్ అనమాట. ఎల్తో డినోట్ చేస్తాం, నాది ఎం కాదు ఎల్ అనమాట. సో ఇట్ వాజ్ ప్రపోజ్ చేసింది సోమర్ఫీల్డ్. ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ స్మాల్ ఎల్. సో ఇట్స్ వాల్యూస్ ఆర్ 0, 1, 2, 3, so on n minus 1. 0, 1, 2, 3 నుంచి n minus 1 వరకు ఉంటాయి. It indicates SPD subshells అన్నమాట. S comma P comma D subshells. ఎగ్జాంపుల్స్లో మీరు చూసుకున్నట్టయితే, సో L వాల్యూ 0 అయితే ఇట్ బిలాంగ్స్ టు S subshell. S ఆర్బిటాల్ అనొచ్చు, ఆర్బిటాల్స్ అనొచ్చు, సబ్షెల్ అనొచ్చు. సబ్షెల్స్ L is equal to 1 అయితే ఇట్ బిలాంగ్స్ టు P subshell. L is equal to 2 అయితే
it belongs to D subshell, L is equal to 3 అయితే it belongs to F subshell అన్నమాట. It indicates so 0 1 2 3 అంటే S P D F, S 0 S 1 అయితే P, 2 అయితే D, 3 అయితే F subshells respectively. Subshells respectively అంటే బాగుంటుంది, respectively. అలానే ద నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఇన్ మెయిన్ షెల్ ఈస్, మెయిన్ షెల్లో నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఒక మెయిన్ షెల్ తీసుకుంటే దాంట్లో సబ్షెల్స్ ఉంటాయి. ఎస్ సబ్షెల్ ఉంటుంది, పి సబ్షెల్ ఉంటుంది, డి సబ్షెల్ ఉంటుంది. అలానే ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ an electron in an orbital square root of L into L plus 1 h by 2 pi. The angular momentum of an electron in an orbital అంటే బాగుంటుంది. The angular momentum of electron in an orbital. The angular momentum of electron in an orbital is square root of L into L plus 1 h by 2 pi. అలానే significance, it signifies the shape of orbital. సో దీనికి మనకి టాబ్యులర్ ఫామ్ కూడా ఉంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ టాబ్యులర్ ఫామ్ అజిముతల్ క్వాంటం నెంబర్లో. అజిముతల్ క్వాంటం నెంబర్లో టేబుల్స్ స్టూడెంట్స్. సో ఇట్ సిగ్నిఫైస్ ద షేప్ ఆఫ్ ఆర్బిటాల్ అని చెప్పేది కాబట్టి సీరియల్ నంబర్, ఆర్బిటాల్, అలానే షేప్. సీరియల్ నంబర్, ఆర్బిటాల్, షేప్. సో ఆర్బిటాల్ ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ అండ్ ఎఫ్ ఆర్బిటాల్. సీరియల్ నెంబర్ 1 2 3 4గా ఇచ్చాను. ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్ షేప్లో ఉంటాయి, స్పెరికల్. అలానే పి అనేది డంబెల్ షేప్లో ఉంటాయి, డంబెల్ అంటాం. డి అంటే డబుల్ డంబెల్లో ఉంటాయి, డబుల్ డంబెల్. అలానే ఇవి కాంప్లెక్స్గా ఉంటాయి, లేదంటే 4 ఫోల్డెడ్ అంటాం. 4 ఫోల్డెడ్ యాక్సిస్ అంటాం, 4 ఫోల్డెడ్ అనొచ్చు, లేదంటే కాంప్లెక్స్గా ఉంటాయి. సో అజిముతల్ క్వాంటం నెంబర్ అనేది ఇట్ సిగ్నిఫైస్ ద షేప్ ఆఫ్ ఆర్బిటాల్. సో ఎస్ ఆర్బిటాల్స్ అనేవి స్పెరికల్గా ఉంటాయి. ఎస్ ఆర్బిటాల్స్ స్పెరికల్గా ఉంటాయి. సో స్పెరికల్ అంటే రౌండ్ షేప్లో ఉంటాయి. ఎస్ ఆర్బిటాల్ అంటే స్పెరికల్, ఇవి స్పెరికల్గా ఉంటాయి. ఇవి డంబెల్గా ఉంటాయి. పి ఆర్బిటాల్స్ డంబెల్ షేప్లో అంటాం, డంబెల్ షేప్ ఇలా ఉంటాయి అన్నమాట. యాక్సిస్ మీద డంబెల్ షేప్ ఉంటాయి అన్న. డబుల్ డంబెల్ అంటే 2 డంబెల్స్ ఉంటాయి. ఇవి డి ఆర్బిటాల్స్, ఇవి పి ఆర్బిటాల్స్, ఇవి ఎస్ ఆర్బిటాల్స్, ఇవి డి ఆర్బిటాల్స్. అలానే కాంప్లెక్స్గా ఉంటాయి. ఎఫ్ ఆర్బిటాల్స్ 4 ఫోల్డెడ్గా కాంప్లెక్స్గా ఉంటాయి. అలానే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో టేబుల్ కూడా డ్రా చేయొచ్చు. సో ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్గా ఉంటాయి, పి ఆర్బిటాల్ డంబెల్ షేప్లో ఉంటాయి, డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్, ఎఫ్ ఆర్బిటాల్ 4 ఫోల్డెడ్ యాక్సిస్. 4 ఫోల్డెడ్ యాక్సిస్ అంటాం, లేదంటే కాంప్లెక్స్లో ఉంటాయి. 4 ఫోల్డెడ్ యాక్సిస్ అంటే బాగుంది. 4 ఫోల్డెడ్ యాక్సిస్ ఆర్ కాంప్లెక్స్గా ఉంటాయి. సో ఇంకో టేబుల్ డ్రా చేస్తున్నా స్టూడెంట్స్. అంటే ఇక్కడ ఈ టేబుల్ ఎలా ఉంటుందంటే సబ్షెల్స్. సో సబ్షెల్స్ ఎలా ఉంటాయో చెప్తాం అనమాట. ఎన్ వాల్యూ చూపిస్తాం, ఎల్ వాల్యూ చూపిస్తాం. అలానే సబ్షెల్, అలానే సింబల్. ఈ టేబుల్ కూడా చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్ వాల్యూ 1 అయితే ఎల్ వాల్యూ 0 అయింది. సో సబ్షెల్
సో ఒక సబ్షెల్ ఉంటుంది అనమాట, దాన్ని మనం 1s అంటాం. సో దీన్నే మనం 1/1sగా రాస్తాం. సింబల్ ఎస్గా రాస్తాం. ఎస్ అంటే ఎస్ సబ్షెల్. ఆర్బిటాల్స్ అనొచ్చు, సబ్షెల్స్ అనొచ్చు. ఇక్కడ ఆర్బిటాల్ అన్నాం, ఇక్కడ సబ్షెల్గా చెప్తున్నాం. n=2 అయితే ఎల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి? 0, 1 అనమాట. ఎల్కి 2 వాల్యూస్ ఉంటాయి, ఇందాక చూసాం మనం. సో ఇట్స్ వాల్యూస్ 0, 1, 2, 3 సో ఆన్. ఇట్ ఇండికేట్స్ S, P, D సబ్షెల్స్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి సో 2s అంటే 2s అయింది, ఇది 2p అయింది, ఇది 2p. సో n=2 అయితే ఎల్కి 2 వాల్యూస్ ఉంటాయి. l=0 అయితే ఎల్ వాల్యూ, 0 అయితే ఎస్ అనమాట. l=1 అయితే p అనమాట. n వాల్యూ 2 ఉంటుంది, 2s 2p. సో దీన్ని ఎలా రాస్తామంటే 2 కామన్ తీసి 2/2s 2p, 2/2s 2p ఇలా రాస్తాం. అలానే ఇక్కడ మనకి ఎస్పీగా రాస్తాం. సబ్షెల్స్ అనమాట. సింబల్ ఎస్పీ సబ్షెల్స్ ఉంటాయి. n వాల్యూ 2 అయినప్పుడు 2 సబ్షెల్స్ ఉంటాయి. n వాల్యూ 3 తీసుకున్నాం, ఎల్కి ఎన్ని వాల్యూస్ ఉంటాయి? 0, 1, 2. సో ఇక్కడ మనకు వచ్చేసరికి సో 3s రాయాలి. ఎల్ వాల్యూ 0 అయితే 3s రాయాలి. ఎల్ వాల్యూ 1 అయితే p రాయాలి. ఎల్ వాల్యూ 2 అయితే d రాయాలి. సో మనకు వచ్చే 3 కామన్ దిద్దాం. 3/3s 3p 3d, 3/3s 3p 3dగా రాస్తాం. ఇక్కడ s p d spd సబ్షెల్స్ అన్నమాట. సో ఇది స్టూడెంట్స్ మనకి 2 టేబుల్స్గా చెప్తాం అనమాట అజిముతల్ క్వాంటం నెంబర్లో. సో n వాల్యూ, ఎల్ వాల్యూ, సబ్షెల్, సింబల్ అనమాట. n వాల్యూ 1 అయినప్పుడు l 0 అయితే 1s సింబల్ ఎస్తో చూపిస్తాం. n వాల్యూ 2 అయితే ఎల్కి 2 వాల్యూస్ ఉంటాయి, 0, 1, 2s 2p ఉంటాయి, 2/2s 2p. అంటే సబ్షెల్ అనేది 2 ఉంటాయి కాబట్టి 2 సబ్షెల్స్ sp. n వాల్యూ 3 అయితే 0, 1, 2, 3s 3p 3d. ఇష్టం, ఇది రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదు. సో spd. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. సో మనం క్వాంటం నెంబర్స్ డెఫినేషన్ డిస్కస్ చేసుకున్నాం. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అంటే డిస్కస్ చేసుకున్నాం. అజిముతల్ క్వాంటం నెంబర్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం క్వాంటం నెంబర్ డెఫినేషను, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, అజిముతల్ క్వాంటం నెంబర్స్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అండ్ స్పిన్ క్వాంటం నెంబర్స్ డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్